లిబ్రేఆఫీస్ డ్రాలో వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది గ్రిడ్స్ మరియు గైడ్లైన్స్ తో ఆబ్జెక్ట్లను స్థానపరచడం, స్నాప్ ఫంక్షన్ వాడుక, లైన్స్ మరియు యారో హెడ్స్ ని అనుకూలీకరించుట. మీరు ఇంకా నేర్చుకునేది ఆబ్జెక్ట్ ని డూప్లికేట్ చేయడం, ఆబ్జెక్ట్లను సరిగ్గా పునఃపరిమాణం చేయడం, ఆబ్జెక్ట్లను పంపిణీ చేయడం, ఆబ్జెక్ట్లను కంబైన్, మెర్జ్, సబ్ట్రాక్ట్ మరియు ఇంటర్సెక్ట్ చేయడం. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334. గ్రిడ్స్ అంటే ఏమిటి? గ్రిడ్స్ ఆబ్జెక్ట్ ను ఖచ్చితంగా డ్రా పేజీలో సరైన స్థానంలో పెట్టడానికి సహాయపడతాయి. డెస్క్టాప్ పై భద్రపరిచిన ఫైల్ రూట్ మ్యాప్ ను తెరుద్దాం. మునుపటి ట్యుటోరియల్స్ లో మనం గ్రిడ్స్ ను కొద్దిగా వాడాము. ఇప్పుడు గ్రిడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మెయిన్ మెనూ నుండి వ్యూ ఎంచుకొని గ్రిడ్స్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే గ్రిడ్ పై క్లిక్ చేయండి. డ్రా పేజీ సమాంతర మరియు నిలువు చుక్కల రేఖలతో నింపబడి ఉంది. అవి గ్రిడ్ గా ఏర్పడతాయి. ఈ గ్రిడ్స్ ప్రదర్శనల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అవి ముద్రించబడవు. మనం గ్రిడ్స్ యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు. మెయిన్ మెనూ నుండి టూల్స్ ఎంచుకొని ఆపై ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ డయలాగ్ బాక్స్ చూస్తారు. లిబ్రేఆఫీస్ డ్రా క్లిక్ చేసి గ్రిడ్ ఎంచుకోండి. రెజల్యూషన్ లో ఈ క్రింది విలువలను ఎంటర్ చేయండి. హారిజాంటల్ 7 సెంటీమీటర్లు, వర్టికల్ 5 సెంటీమీటర్లు. సబ్ డివిజన్ ఒక గ్రిడ్ లో ఖాళీల సంఖ్య నిర్ణయిస్తుంది. సబ్ డివిజన్ విలువలు ప్రవేశపెడదాం. హారిజాంటల్ 3, వర్టికల్ 4. సింక్రోనైజ్ యాక్సెస్ ఎంపికను అన్చెక్ గా వదిలివేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రా పేజీ చూడండి. గ్రిడ్ లోని ప్రతి బాక్స్ పరిమాణం గమనించండి. మనం సబ్ డివిజన్ లో సెట్ చేసిన ఖాళీలు లెక్కిద్దాం. అడ్డంగా 1, 2, 3 ఖాళీలు ఉన్నాయి మరియు నిలువుగా 1, 2, 3, 4 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మనం గైడ్స్ గురించి తెలుసుకుందాం. గైడ్స్ అంటే ఏమిటి? గైడ్స్ సహాయక లైన్లు లేదా ఆబ్జెక్ట్ల యొక్క అంచుల పొడిగింపులు. ఇవి ఆబ్జెక్ట్లను కదిపినప్పుడు కనిపిస్తాయి. గైడ్లైన్స్ ను ఎనేబుల్ చేద్దాం. మెయిన్ మెనూ వద్దకు వెళ్ళి వ్యూ ఎంచుకొని గైడ్స్ ఎంచుకోండి. ఇప్పుడు డిస్ప్లే గైడ్స్ ఎంపికను క్లిక్ చేయండి. మెయిన్ మెనూ నుండి టూల్స్ మరియు ఆప్షన్స్ క్లిక్ చేయండి. ఆప్షన్స్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఎడమ పానెల్ నుండి లిబ్రేఆఫీస్ డ్రా పక్కన ఉన్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి వ్యూ క్లిక్ చేయండి. కుడి పానెల్ నుండి గైడ్స్ వెన్ మూవింగ్ ఎంచుకోండి. ఈ విధంగా ఆబ్జెక్ట్లను కదిపేటప్పుడు మీరు గైడ్స్ చూడవచ్చు. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పార్క్ ను కొద్దిగా కుడివైపుకు జరుపుదాం. పార్క్ ను తరలించినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క అంచుల పొడిగింపు లైన్స్ కనిపిస్తాయి. అవే గైడ్ లైన్స్. స్నాప్ లైన్స్ అంటే ఏమిటి? స్నాప్ లైన్స్ నిర్వచించిన ఒక ప్రాంతం లోపల 2 లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్లను పెట్టడానికి సహాయపడతాయి. స్నాప్ లైన్స్ మరియు స్నాప్ పాయింట్స్ యూజర్ ద్వారా సృష్టించబడతాయి. స్నాప్ లైన్స్ నిలువుగా మరియు అడ్డంగా ఉండి డాష్ లైన్స్ గా కనిపిస్తాయి. మీరు స్నాప్ లైన్స్ ఎంపికను ఎనేబుల్ చేయడానికి ముందుగా స్నాప్ లైన్స్ సృష్టించాలి. డ్రా పేజీ వద్దకు వెళ్ళండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి స్నాప్ లైన్స్ ఎంచుకోండి. ఇప్పుడు 3 ఎంపికలను తనిఖీ చేయండి. స్నాప్ లైన్స్ విజిబుల్, స్నాప్ టు స్నాప్ లైన్స్, స్నాప్ లైన్స్ టు ఫ్రంట్. ఇప్పుడు మనం సృష్టించిన స్నాప్ లైన్స్ కనిపిస్తాయి. స్నాప్ లైన్స్ ఉపయోగించి ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో మ్యాప్ లోని ఆబ్జెక్ట్లు తప్పకుండా రావాలి. స్లైడ్ లో చూపిన విధంగా నిలువు రూలర్ పైగా మౌస్ కర్సర్ తరలించండి. మౌస్ ఎడమ బటన్ నొక్కండి. మీరు కర్సర్ ఒక రెండు వైపులా బాణాకారంలో ఉండడం గమనించండి. మౌస్ ని డ్రా పేజీ వైపుకి లాగండి. మీరు ఒక చుక్కల రేఖ చూస్తారు. మౌస్ బటన్ ను వదలకుండా ఎడమ మౌస్ బటన్ పట్టుకొని పేజీ వైపుకు చుక్కల రేఖ లాగండి.
ఇప్పుడు మౌస్ బటన్ను విడుదల చేయండి. మీరు లైన్ ని చూడగలరా? ఇదే స్నాప్ లైన్. దిగువన అత్యంత పరిమితిని సృష్టించడానికి పేజీ కిందికి లైన్ లాగండి. మ్యాప్ ఎన్క్లోజ్ చేయబడే ప్రాంతం నిర్వచించడానికి ఇంకా 3 స్నాప్ లైన్స్ సృష్టిద్దాం. మనం సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్ సృష్టించాం. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్లను ఈ స్నాప్ లైన్స్ తో పాటు పొజిషన్ చేయవచ్చు. మీరు మీకు కావలసిన అనేక స్నాప్ లైన్స్ సృష్టించవచ్చు. సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్ ఒక గ్రాఫ్ లో X మరియు Y యాక్సిస్ వంటివి. ఈ రెండు అక్షాల లోపల మీరు ఆబ్జెక్ట్లను ఖచ్చితంగా ఉంచవచ్చు. మీరు గ్రిడ్ లైన్స్ తో పాటు స్నాప్ ఫంక్షన్ ఉపయోగించి ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ని స్థానపరచవచ్చు. మీరు ఇది కూడా చేయవచ్చు. స్నాప్ టు గ్రిడ్ గ్రిడ్ పాయింట్స్ లో ఒక ఆబ్జెక్ట్ ను సరిగా ఉంచడం. స్నాప్ టు స్నాప్ లైన్స్ ఒక ఆబ్జెక్ట్ ను స్నాప్ లైన్ పై సరిగా పెడుతుంది. స్నాప్ టు పేజ్ మార్జిన్ ఒక ఆబ్జెక్ట్ ను పేజీ మార్జిన్ మీద సరిగ్గా పెడుతుంది. ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. అన్ని గ్రిడ్ ఆప్షన్స్ ను అన్వేషించండి. స్నాప్ టు గ్రిడ్, స్నాప్ లైన్స్ మరియు పేజ్ మార్జిన్స్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కు ఏం జరుగుతుందో తనిఖీ చేయండి. ఇప్పుడు స్కూల్ క్యాంపస్ పక్కన ఇలాంటిదే మరొక సరస్సు జోడిద్దాం. ఇందుకోసం డూప్లికేట్ ఎంపికను ఉపయోగిద్దాం. లేక్ ఎంచుకోండి. మెయిన్ మెను వద్దకు వెళ్లి ఎడిట్ ఎంచుకొని డూప్లికేట్ పై క్లిక్ చేయండి. డూప్లికేట్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ కాపీస్ లో వాల్యూ 1 ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. లేక్ యొక్క ప్రతి తయారు చేయబడినది. లేక్ ను లాగి స్కూల్ సమీపంలో ఉంచుదాం. ఆబ్జెక్ట్లను కూడా మన అవసరాన్ని బట్టి ఏ కొలతకైనా పునఃపరిమాణం చేయవచ్చు. ఖచ్చితమైన కొలతలు ఉపయోగించి మరియు ఈ స్లైడ్ లో చూపిన విధంగా ఇంటి యొక్క ఆకారమును మారుద్దాం. దీనికి సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి దానిని తిప్పుదాం. మొదట హోమ్ ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెను కోసం రైట్ క్లిక్ చేసి పొజిషన్ అండ్ సైజ్ ఎంచుకోండి. పొజిషన్ అండ్ సైజ్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పొజిషన్ అండ్ సైజ్ టాబ్ క్లిక్ చేయండి. సైజ్ కింద విడ్త్ మరియు హైట్ రంగాలలో విలువ 3 ఎంటర్ చేయండి. తర్వాత రొటేషన్ టాబ్ క్లిక్ చేయండి. యాంగిల్ రంగంలో విలువ 10 ఎంటర్ చేయండి. చివరిగా స్లాంట్ అండ్ కార్నర్ రేడియస్ టాబ్ క్లిక్ చేయండి. స్లాంట్ యాంగిల్ ఫీల్డ్ లో 5 డిగ్రీలు ఎంటర్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. మనము ఇల్లుని తిరిగి రూపొందించాం. ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. డ్రాయింగ్ టూల్బార్ ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను గీయండి. మీరు అన్ని ఆకారాలకు కార్నర్ రేడియస్ అప్లై చేయవచ్చో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్ల యొక్క కుడి అంచుల ఖాళీలు సమానంగా చేద్దాం. ఇందుకోసం డిస్ట్రిబ్యూషన్ ఎంపికను ఉపయోగిద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఎంపికను ఉపయోగించడానికి కనీసం 3 ఆబ్జెక్టులు ఎంచుకోవాలి. రెసిడెన్షియల్ కాంప్లెక్స్, పార్కింగ్ లాట్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ ఎంచుకోండి. సెలెక్ట్ యారో ఉపయోగించి ఆబ్జెక్ట్లన్నీ వచ్చే వరకు వాటిని డ్రాగ్ చేసి సమూహపరుద్దాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఎంచుకోండి. హారిజాంటల్ కింద రైట్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ యొక్క కుడి అంచులు సమానంగా పంపిణీ చేయబడతాయి. డిస్ట్రిబ్యూషన్ ఎంపిక ఆబ్జెక్ట్ ను అడ్డంగా లేదా నిలువుగా పంపిణీ చేయదు. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఎంపిక పంపిణీ చేసేది కుడి మరియు ఎడమ అంచులకు సమాంతర కేంద్రాలు మరియు ఆబ్జెక్ట్ల యొక్క అంతరం. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఎంపిక పంపిణీ చేసేది ఎగువ మరియు దిగువ అంచులు, నిలువు కేంద్రాలు మరియు ఆబ్జెక్ట్లను పొందించడం. ఇప్పుడు ఈ మ్యాప్ కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం. మెయిన్ మెను నుండి ఫార్మాట్ ఎంచుకొని లైన్ క్లిక్ చేయండి. లైన్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. లైన్ స్టైల్స్ టాబ్ పై క్లిక్ చేయండి. లైన్ స్టైల్స్ లో 3 డాషెస్ అండ్ 3 డాట్స్ ఎంచుకోండి. టైప్ ఫీల్డ్ అలాగే వదిలివేయండి. నంబర్ లో 10 మరియు 5, లెంగ్త్ 8% ఎంటర్ చేయండి. యాడ్ క్లిక్ చేయండి. మై లైన్ స్టైల్
పేరు ఎంటర్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. ఈ బాణం ఎంచుకొని రైట్ క్లిక్ చేసి లైన్ ఎంచుకోండి. లైన్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. లైన్ టాబ్ క్లిక్ చేయండి. స్టైల్ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు సృష్టించబడిన కొత్త శైలిని ప్రదర్శిస్తుంది. దానిని ఎంచుకొని ఓకే క్లిక్ చేయండి. మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాం. స్కూల్ ప్రాంగణం యొక్క ఎడమ వైపున ఒక చిన్న స్టేడియం డ్రా చేద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ పై క్లిక్ చేసి సర్కిల్ ను ఎంచుకోండి. డ్రా పేజీలో దానిని ఎంటర్ చేద్దాం. వృత్తం యొక్క రూపరేఖ శైలి మై లైన్ స్టైల్. దీని లోపల స్టేడియం అని టైప్ చేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ను కంబైన్, మెర్జ్, సబ్ట్రాక్ట్ మరియు ఇంటర్సెక్ట్ చేయడం గురించి నేర్చుకుందాం. ఆబ్జెక్ట్ల గ్రూపింగ్ మరియు కలపడం మధ్య తేడా ఏమిటి? ఆబ్జెక్ట్లను సమూహపరిచినప్పుడు అనేక ఆబ్జెక్ట్స్ కేవలం కలిపి ఉంచబడతాయి. ఆబ్జెక్ట్లను కంబైన్ చేసినప్పుడు నూతన ఆబ్జెక్ట్లు రూపొందించబడతాయి. ఈ ఎంపికలు ప్రదర్శించేందుకు 3 ఆబ్జెక్ట్లను ఉపయోగిస్తాము. మొదట మనం డ్రా ఫైల్ కు ఒక కొత్త పేజీ జోడిద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం. బేసిక్ షేప్స్ క్లిక్ చేసి సర్కిల్ ఎంచుకోండి. డ్రా పేజీలో మౌస్ ని కదిపి దానిని కిందికి లాగండి. రెండవ ఆబ్జెక్ట్ డైమండ్ ను గీద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ క్లిక్ చేసి డైమండ్ ఎంచుకోండి. డ్రా పేజీకి కర్సర్ తరలించి కిందికి లాగండి. మెనూ బార్ నుండి ఏరియా స్టైల్ ఫిల్లింగ్ డ్రాప్ డౌన్ బటన్ ఎంచుకొని కలర్ రెడ్ 3 ఎంచుకోండి. మూడవ ఆబ్జెక్ట్ ఒక దీర్ఘచతురస్రం గీసి ఆ ఆబ్జెక్ట్ ను గ్రీన్ 6 అనే రంగుతో పూరించండి. షిఫ్ట్ కీ నొక్కి పట్టుకొని ప్రతి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి 3 ఆబ్జెక్ట్లను ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి కంబైన్ క్లిక్ చేయండి. ఒక నూతన ఆబ్జెక్ట్ ను రూపొందించాం. కొత్త ఆబ్జెక్ట్ చివర మరియు వెనుక ఉన్న ఆబ్జెక్ట్ యొక్క రంగును తీసుకుంటుంది. Ctrl Z కలిసి నొక్కి ఈ చర్యను రద్దు చేద్దాం. మళ్ళీ ఫిగర్స్ ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేయండి. షేప్స్ ఎంచుకొని మెర్జ్ క్లిక్ చేయండి. మరో కొత్త ఆకారాన్ని సృష్టించాం. మీరు ఈ ఫంక్షన్స్ తో ఎంత ప్రయోగం చేస్తే అంతగా మీరు నేర్చుకుంటారని గుర్తుంచుకోండి. ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మీరు ఆబ్జెక్ట్లను ఖచ్చితంగా అలైన్ చేయడానికి గ్రిడ్స్, గైడ్స్ మరియు స్నాప్ లైన్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. మీరు ఆబ్జెక్ట్లను డూప్లికేట్, రీసైజ్ మరియు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నేర్చుకున్నారు. మనము కొత్త లైన్ శైలిలు కూడా సృష్టించాము మరియు కంబైన్, మెర్జ్, సబ్ట్రాక్ట్ మరియు ఇంటర్సెక్ట్ ను వాడి కొత్త ఆబ్జెక్ట్లను ఏర్పాటు చేయడం కూడా నేర్చుకున్నాము. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాసి సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.